4 టీఎంసీ హక్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ 250 టీఎంసీ మనం వాడుకున్నాము. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణా వాటర్లో మనకు 555 అంటే 555 టీఎంసీలు హక్కు ఉంటే 221 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు కూడా వాడుకున్నాం ఈ ఇయర్ కూడా. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు చాలా త్వరితగతిన విత్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెన్సీ ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్ నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా